ఏపీ లిక్కర్ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు ఈరోజు అరెస్టు చేశారు. వాళ్ళని ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు సాయంత్రం ప్రకటించారు. వరుసగా 3 రోజుల పాటు ఈ ఇద్దరు అధికారులను సిట్ అధికారులు విచారించారు. ఈ ఇద్దరు వ్యక్తులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని 3 రోజుల పాటు విచారించారు. నిన్న 13 గంటల పాటు విచారించారు. ఈరోజు 9 గంటల పాటు ఉదయం నుంచి కంటిన్యూగా 9 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని అరెస్టు చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు. గతంలో వీళ్ళిద్దరూ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు మొన్నటి విచారణ సందర్భంగా దర్యాప్తుకు సహకరించాల్సిందిగా ఈ ఇద్దరిని ఆదేశించింది. దాంతో వాళ్ళు నిన్న విచారణకు హాజరయ్యారు. ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు వాళ్ళిద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిపింది. ఈరోజు అయితే ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని వాళ్ళ పిటిషన్ను కొట్టివేసింది. దర్యాప్తు ఈ దశలో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమంటూ వాళ్ళిద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు 9 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఆ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు అధికారికంగా. సుప్రీంకోర్టు ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. వీళ్ళిద్దరికీ ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూనే వీళ్ళపైన 3rd డిగ్రీ ప్రయోగించడం కానీ బలవంతంగా వాంగ్మూలాలు తీసుకోవడం వంటివి మాత్రం చేయవద్దు, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా సుప్రీంకోర్టు సిట్ అధికారులను హెచ్చరించింది. సో ఈరోజు 3వ రోజు కూడా విచారించిన తర్వాత అరెస్ట్ చేశారు. అయితే నిన్న దర్యాప్తులో 13 గంటల పాటు నిరంతరాయంగా 13 గంటల పాటు విచారించారు. విచారణ సమయంలో వీళ్ళిద్దరిని ఇబ్బందులకు గురి చేశారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈమెయిల్లకు సంబంధించి పాస్వర్డ్లని సిట్ అధికారులు అడిగినట్టు చెప్తున్నారు. అయితే వాళ్ళిద్దరూ ఆ పాస్వర్డ్లు ఇవ్వడానికి నిరాకరించారు. ఈమెయిల్కి సంబంధించి కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని కూడా ఆ ఇద్దరు సిట్ అధికారుల విచారణ సందర్భంగా చెప్పారు. సో ఈ రోజు అయితే 3వ రోజు సిట్ అధికారులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇక తదుపరి ఏంటి అన్న దానిపైన ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. నిజానికి ఈ కేసులో మొత్తం టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నది చాలా క్లియర్గానే అర్థమవుతోంది. ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ ఎవరితో కూడా రాజకీయంగా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేతకి ఎక్కడ ఇది లేదు. రాధికా రెడ్డితో కావచ్చు, గోవిందప్ప బాలాజీతో కావచ్చు, ఈరోజు అరెస్ట్ అయిన ఈ ఇద్దరితో కావచ్చు. వీళ్ళిద్దరిని అరెస్టు చేస్తూ వెళ్ళి ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న కోణంలోనే ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ఆల్రెడీ, గోవిందప్ప బాలాజీని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వీళ్ళు 31, 32, 33 నిందితులుగా ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేసేశారు. ఇక తదుపరి వీళ్ళు ఏదో చెప్పారు, కస్టడీలో అరెస్ట్ చేశారు కాబట్టి తప్పనిసరిగా కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేస్తారు సిట్ అధికారులు. కోర్టు కూడా అందుకు అనుమతించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు కస్టడీలో పలు కీలకమైన అంశాలు చెప్పారు, వాంగ్మూలాలు ఇచ్చారంటూ గతంలో లాగే జగన్మోహన్ రెడ్డి పేరును చెప్పించేసి వీళ్ళు చెప్పకపోయినా చెప్పారని అక్కడ రాసేసి సంతకాలు మాత్రం చేయలేదని చెప్పేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తారా అన్నదైతే ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్న చర్చ. కేసునైతే మొత్తం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కానీ వీళ్ళందరినీ అరెస్టు చేశారు. వీళ్ళందరి తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ఉద్దేశం లేకపోతే ఈ కేసును ఇంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. సో అల్టిమేట్గా అయితే ఇప్పుడు ఇంకా ఆఖరి ఫేజ్కి వచ్చేసింది ఈ కేసు అని చెప్పొచ్చు. మరైతే ఇవన్నీ ప్రూవ్ అవుతాయా, ట్రయల్లో నిలబడతాయా అన్నది ఒక బిగ్ క్వశ్చన్. కాకపోతే అరెస్టు, రిమాండ్ పేరుతో కొద్ది రోజుల పాటు జైల్లో ఉంచాలి వీళ్ళందరినీ అన్నదైతే ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చాలా స్పష్టంగా కనపడుతోంది.